Namaste, Namaskara, Vanakkam, Salam Alaikum, Sat Shri Akal. It's me, your Sadil Reddy. So let's get started. ఏందబ్బా వీడు బైక్ తెచ్చుకుంటున్నారు అనుకుంటున్నారా? 1 month నా బుజ్జిముడిని మిస్ అయిపోతున్నానండి. అందుకని నేను డ్రోన్ సినిమాటిక్ డ్రోన్ షాట్ వీడియో అప్లోడ్ చేశాను. కానీ చెక్ ఇట్ అవుట్ ఆఫ్ మై విలేజ్ అండ్ కానీ లైక్ దట్ వీడియో. అండ్ ఈ వీడియో విశేషం ఏంటంటే నేను దుబాయ్కి వెళ్తున్నాను అండ్ పొద్దుటి నుంచి ఏం జరిగిందో కూడా ఐడియా లేదు. జస్ట్ ద డే హాస్ బీన్ వెంట్ లైక్ దాట్. సో ఇప్పుడు లగేజ్ మొత్తం సర్దేసుకున్నాను. నేను అత్తమ్మ పిల్లలు మేము అందరం వెళ్తున్నాము. మా మామయ్య ఇక్కడ పికప్ చేసుకుంటారు. సో ఫస్ట్ your seat belts and travel with me. Let's go to Dubai. ఇప్పుడు టైం వచ్చేసి 10 PM. లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది మా అత్తమ్మ వాళ్ళ లగేజీ, ఇది నా లగేజీ. మేము 11 o'clockకి బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నాము. మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చి 11. కరెక్ట్గా 3 hours పడుతుంది నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళేదానికి, చెన్నై ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి మేము కరెక్ట్ టైంకి రీచ్ అయిపోతాము 2 o'clock కల్లా. జస్ట్ నౌ వీ హ్యావ్ అరైవ్డ్ టు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లైట్స్ చూసేదానికి చాలా బాగుంది ఎయిర్పోర్ట్ బయట. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాము. నెక్స్ట్ బోర్డింగ్ చేసుకొని లగేజ్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోతాము. మా లగేజ్ మేము టెర్మినల్ 2 చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. మేము లగేజ్ ట్రాలీలో పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్ ఉంది. నాకైతే ఎయిర్పోర్ట్ చూడాలని ఉత్సాహంగా ఉంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ఎయిర్పోర్ట్. మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. వావ్, ఇట్స్ సో నైస్ అండ్ బ్యూటిఫుల్. అంతేకాకుండా మన యొక్క ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతేకాకుండా క్రౌడ్ కూడా చాలా ఉంది. మేము లగేజ్ డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకునేదానికి కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. మేమైతే క్యూలో వెయిట్ చేస్తున్నాము లగేజ్ డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేస్తున్నందుకు. ఇది ఇమిగ్రేషన్ చెక్ పాయింట్. ఇక్కడ వీడియో తీయకూడదు. దీని తర్వాత సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంటుంది. సో దాని తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఇమిగ్రేషన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడే మేము గేట్కి వెళ్తున్నాము. ఇవన్నీ డ్యూటీ ఫ్రీ షాప్స్. ఇక్కడ మనం కొన్న ప్రోడక్ట్స్కి లగేజ్లో కన్సిడర్ చేయరు. సో మనం ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మనం గేట్లో వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్ వచ్చేదానికోసం. సో మేబీ 5 o'clock 5:30 కల్లా వస్తుందన్నారు. 30 minutes డిలే అన్నారు ఫ్లైట్. సో వెయిట్ చేద్దాం, చూద్దాం. నేను అంతలోపే ఛార్జింగ్ పెట్టుకుంటా ఫోన్. ఇప్పుడు 50% ఉంది. ఇక మేమైతే గేట్ 8 దగ్గర ఉన్నాము. ఫ్లైట్ అనౌన్స్ చేశారు. సో వెళ్తున్నాము. ఇదిగో మేము ఎక్కబోయే ఫ్లైట్ రెడీగా ఉంది. మేమైతే ఫ్లైట్ లోపలికి వెళ్ళబోతున్నాము. మాకైతే ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చెప్తున్నారు. మేమైతే లోపలికి వచ్చేసాము. నా సీట్ నెంబర్ వచ్చి 4A, విండో పక్క సీట్. అదిగోండి మా లగేజ్ అక్కడ పెట్టాము. 4th row అంతా మా ఫ్యామిలీదేను. టేక్ ఆఫ్ కి వెయిటింగ్. ఇది ఎర్లీ మార్నింగ్ ఒమాన్ మీదుగా ఫ్లైట్ వెళ్తున్నప్పుడు తీసిన విజువల్స్. మేము న్యూ అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇది న్యూ అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ A అరైవల్ జోన్. ఇప్పుడు మేము ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్తున్నాము. ఇమిగ్రేషన్ చెక్ అయిపోయింది. ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసేదానికి వెళ్తున్నాము. ఈ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకు. సో మేము లగేజ్ కలెక్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఎగ్జిట్ అవుతాము. గేట్ 5లో ఎగ్జిట్ అవుతాము. అక్కడ మా అమ్మ వెయిట్ చేస్తుంటారు. మేమైతే గేట్ నెంబర్ 6 నుండి బయటికి వచ్చాము. ఇప్పుడు మామయ్య కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుండి అబుదాబి సిటీలో ఉన్న మా మామయ్య ఇంటికి 20 minutes టైం పడుతుంది. మేమైతే ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి బయలుదేరాము. ఆన్ ద వేలో ఏమన్నా ఫేమస్గా కనిపిస్తే ఆ విజువల్స్ కూడా అన్నీ తీస్తాను. నేనైతే ఎంతో ఉత్సాహంగా నా డ్రోన్తో అబుదాబి దుబాయ్ సిటీని టాప్ వ్యూ చూపించాలనుకున్నాను. నాకు UAE డ్రోన్ లైసెన్స్ లేనందువలన నా యొక్క డ్రోన్ కస్టమ్ ఆఫీసర్ కలెక్ట్ చేసుకున్నారు. సో మీరు ఎవరైనా డ్రోన్ తీసుకురావాలనుకుంటే వితౌట్ లైసెన్స్ UAEలో డ్రోన్ అలౌడ్ లేదు. మీరు చూస్తున్నారు కదా రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయో.
ఇక్కడ స్పీడ్ లిమిట్ 140 దాకా ఉంది. సో మీరు చూడొచ్చు కార్లు ఎంత వేగంగా వెళ్తున్నాయో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అబుదాబిలో వన్ ఆఫ్ ద ఫేమస్ బిల్డింగ్, రౌండ్ బిల్డింగ్ అంటారు. సో ఇది రహా బీచ్ ఏరియాలో రహా మాల్ ఎదురుగా ఉంది. సో ఎంత బాగుందో చూడండి ఆ సర్కిల్ బిల్డింగ్. మన 1 రూపీ కాయిన్ నిలబెట్టినట్లుంది. ఇప్పుడు మనము ఒక ఫేమస్ అయింది చూడబోతున్నాము, అది షేక్ జయద్ బ్రిడ్జ్. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అది షేక్ జయద్ మాస్క్, యూఏఈలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్క్ అది. ఈ బ్రిడ్జ్ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. అదేవిధంగా మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆయిల్ రిఫైనరీ ఉంది. క్రూడ్ ఆయిల్ రిఫైన్ అయ్యి డిఫరెంట్గా సపరేట్ అవుతాయి ఇక్కడ, పెట్రోల్గా డీజిల్గా. దాంట్లోనే ఒక పవర్ ప్లాంట్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది 1-way 4 లైన్ బ్రిడ్జ్ ఎంత బాగుందో. సో అటుపక్క 4 లైన్, ఇటుపక్క 4 లైన్, మొత్తం 8 లైన్. ఆర్కిటెక్చర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఈ బ్రిడ్జ్ సైడ్ నుంచి చూస్తే చాలా బాగుంటుందంట. త్వరలోనే మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. ఇది పైనాపిల్ బిల్డింగ్ అంటారు. సో ఎండ్ వచ్చే సైడ్ అంతా క్లాత్ ఓపెన్ అయి ఉంటుంది, ఎండ లేని సైడ్ అంతా క్లాత్ కాంట్రాక్ట్ అయి ఉంటుంది. సో హార్ష్ సన్లైట్ లోపల పడకుండా ఈ గొడుగు కాపాడుతాయి అనమాట. ఇది కూడా ఫేమస్ అబుదాబిలో. సో ఇది సలాం అండ్ కార్నిష్ రోడ్లో ఉంది. మీరు చూస్తున్నారు కదా ఆ 2 బిల్డింగ్, అది వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబి వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఈ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, అది రీమ్ ఐలాండ్లో ఉన్న బిల్డింగ్స్ అయ్యి. ఇప్పుడు మనం అబుదాబిలో ఉన్న ఫేమస్ టనల్ గుండా ప్రయాణిస్తున్నాం. ఇది షేక్ జయద్ టనల్ అంటారు. ఇది సలాం స్ట్రీట్ కింద సిచ్యువేట్ అయి ఉంది. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఏమి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా డైరెక్ట్ గా మీనా జయద్ పోర్ట్ కి, కార్నిష్ రోడ్ కి వెళ్తాము. ఈ రైట్ లో పోతే మీనా జయద్ పోర్ట్, లెఫ్ట్ లోకి వస్తే కార్నిష్ రోడ్. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఆ క్రీమ్ కలర్ బిల్డింగ్, అది షెరటన్ హోటల్. దాని పక్కనే క్లాక్ టవర్, అది దాని పక్కనే కార్నిష్ హాస్పిటల్. ఈ హోటల్ అండ్ హాస్పిటల్ చాలా ఫేమస్. ఇప్పుడు కనిపించిన బిల్డింగ్స్ ఇది కార్నిష్ రోడ్లో ఉన్నవి, ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ సిగ్నల్ క్రాస్ చేసి లెఫ్ట్కి వెళ్తే మా మాయలో వచ్చేస్తుంది. చూడండి ఇది ఈ కనిపించే బిల్డింగే. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చానండి, వచ్చి పడుకున్నాను. ఈ యారైంది లేసేతలకి నైట్ అయిపోయింది మొత్తం. సో ఇది మా మావయ్య ఇంట్లో నుంచి వ్యూ. ఇట్ట నైట్ బాగుంది. సో అటుపక్కంతా కార్నిష్ రోడ్ దగ్గర ఉంటారు. సో కార్నిష్ బీచ్ అది మీనా పోర్ట్. సో లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు కావాలంటే నన్ను సపోర్ట్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ ఆదిల్ రెడ్డి. సీ యూ అనదర్ వీడియో.